ముందుగా చేరువచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన దివ్యమైన సుందరమైనటువంటి నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు మనము నోవహు జలప్రలయం గురించి కొన్ని విలువైనటువంటి పాఠాలు మనం నేర్చుకుందాము. ఈ నోవహు గారి జలప్రలయం లేకపోతే నోవహు గారి కాలములో జరిగినటువంటి జలప్రలయం గురించి మనం ఆలోచించినట్లయితే ఒక మాట మనకి గుర్తొస్తుంది. ఏంటంటే ఆదికాండము 8వ అధ్యాయము మొదటి వచనమే చూడండి. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. చూడండి, అంటే నోవహు గారు ఆయన కుటుంబము అంటే మొత్తం 8 మంది, తర్వాత అందులో ప్రవేశించినటువంటి జంతువులు పశువులు, వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ ఆ మహా జలప్రలయములో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోకపోతే వారు సజీవులుగా ఉండేవారు కాదు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఈరోజు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం. ఎవరిలో జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు మనల్ని అంటే, మృతులలో కాదు, సజీవులలో. ఈరోజు వార్తాపత్రిక మనం చూస్తే ఎన్నో మరణాలు మనకు కనిపిస్తాయి. రీసెంట్గా ఒక దేశంలో భయంకరమైన భూకంపం సంభవించింది. సుమారుగా 2000కు పైగా చనిపోయారు. ఎన్నో ప్రమాదాలు జరిగాయి, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరిగాయి, ఎన్నో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి, ఎన్నో విపత్తులు మానవ జాతిపైన జరిగాయి. ఎంతోమంది మరణించారు, ఎంతోమంది మృత్యువాత పడ్డారు. ఒకవేళ దేవుడు వారిలో మనల్ని ఉంచుంటే ఈరోజు మనం ఇక్కడ సజీవులుగా ఉండేవాళ్ళము కాదు. మరి ఈరోజు ఇక్కడ మనం సజీవులుగా ఉన్నామంటే ఎవరి గొప్పతనం? మన గొప్పతనమా? మన నీత? మన ధర్మ కార్యాల? మన గొప్పతనమా? మన ధనమా? మన జ్ఞానమా? చెప్పండి. కాదు, కేవలము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా దేవుడు మన ద్వారా ఏమో ఆశిస్తున్నాడు. ఇంకా మన ద్వారా, మన జీవితాల ద్వారా దేవుడు ఇంకా ఏదో ఆశిస్తున్నాడు. తిరిగి మన ద్వారా అనేకమైనటువంటి కార్యాలు ప్రారంభించడానికి దేవుడు చూస్తున్నాడు. అందుకు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అందుకే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఈరోజు మనం ఇక్కడ సజీవులుగా ఇప్పటి వరకు పాటలు పాడాం, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, మనం ఇంకా బ్రతికి ఉన్నాం. కాబట్టి ఈరోజు నోవహు గారి కాలములో జరిగిన జలప్రలయం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాలు మనకేం తెలియజేస్తున్నాయి? ఆదికాండము 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, ఈ అధ్యాయాల్లో ఈ జలప్రలయం గురించి, నోవహు గారి జీవితం గురించి వ్రాయబడింది. ఈ జలప్రలయ కాలములో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనుషులతో మాట్లాడతాడు. దేవుడు నోవహుతో మాట్లాడాడు. అంటే ఈ సందేశంలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనుషులతో మాట్లాడతాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఎవరు? మాట్లాడే దేవుడు. ఆయన సజీవుడు. ఆయన నిరంతరము ఉన్నవాడు. ఆయన మోషేతో మాట్లాడుతూ, నీ పేరేమని ఇశ్రాయేలీయులు అడుగుతారు అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు, అయితే ఉన్నవాడు అని చెప్పు అన్నాడు. దేవుడు ఎలాంటి వాడట? ఉన్నవాడు. ఉన్నవాడు అంటే ఆయన స్వతహాగా ఉన్నవాడు. ఆయనకు పుట్టుక కానీ చావు కానీ లేదు. ఆయన నిరంతరము ఉండేవాడు. ఆయన ఆయుష్కాలానికి ముగింపు లేదు, జీవానికి అంతము ముగింపు లేదు. ఆయన మాట్లాడేవాడు.
ఈరోజు చాలామంది దేవుడు లేడు అంటారు. నీవు మాట్లాడుతున్నావు అంటే దేవుడు ఉన్నాడని దాని అర్థం. ఎందుకంటే దేవుడు మాట్లాడేవాడు. ఆయన మాట్లాడేవాడు కాబట్టి నీకు మాట ఇచ్చాడు, లేకపోతే నీకు మాట వచ్చేది కాదు. కాబట్టి ఈరోజు దేవుడు మొట్టమొదటిగా ఆశిస్తున్నది ఏంటంటే మానవులతో ఆయన మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకే మనుషులను చేసుకున్నాడు. ఆయన మనుషులను ఎందుకు చేసుకున్నాడంటే మనతో కమ్యూనికేషన్ ఉండడానికి, మనతో మాట్లాడడానికి, మనతో ఒక అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి దేవుడు మనలను చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడడం అంటే ఒకప్పుడు నోవహు గారితో ఆయన వచ్చి మాట్లాడాడు, వాక్యముగా వచ్చి మాట్లాడాడు. అయితే ఈరోజు మనతో ఎలా మాట్లాడతాడు అంటే బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా, మన పితరుల ద్వారా, భక్తుల ద్వారా మాట్లాడాడు. ప్రవక్తలకు దర్శనమిచ్చి వాక్కును పంపించి తన ప్రజలకు వినిపింపజేశాడు పాత నిబంధనలో మనం చూస్తే. అయితే ఈ కాలమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అంటే కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. కుమారుడు అంటే ఈరోజు వాక్యముగా మన మధ్య ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వాక్యముగా ఈరోజు మన మధ్య ఉన్నాడు, వాక్యముగా ఉన్నాడు. అంటే దేవుడు మనతో మాట్లాడడం అంటే వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మనలో ఎంతమందికి దేవుడు నాతో మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ దేవుడైతే ఖచ్చితంగా మనతో మాట్లాడాలని ఉన్నాడు. ఆయన మాట్లాడాలని ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే క్రైస్తవ కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ వాక్యాన్ని చదవాలి. ప్రతి ఒక్కరూ. ఇందులో వృద్ధులని, పిల్లలని మినహాయింపు లేదు. అందరూ చదవాలి. చదవడానికి రావడం లేదా? చదివే వారితో చదివించుకొని వినాలి. ఈ అవకాశం ఉన్నదా లేదా? ఉన్నది. పిల్లలు చదివితే పెద్దవాళ్ళు విని వాటిని నేర్చుకోవచ్చు, వాటిని ధ్యానం చేయొచ్చు. చదివేవారు ఖచ్చితంగా చదవాలి. పిల్లలు చదవాలి, పెద్దలు చదవాలి, వృద్ధులు చదవాలి. ప్రతి ఒక్కరూ చదవటము ఈ రోజు నుంచి ప్రారంభించాలి. దేవుడు మాట్లాడితే మన జీవితాలు బాగుపడతాయి. దేవుడు ఎందుకు మాట్లాడతాడు? మనల్ని హెచ్చరించడానికి మాట్లాడతాడు, మన జీవితాలను బాగు చేయడానికి మాట్లాడతాడు, మనల్ని దీవించడానికి మాట్లాడతాడు, మనకు సంభవించబోయే ప్రమాదాలను తప్పించుకోవడానికి దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనల్ని హెచ్చించడానికి మాట్లాడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చదవటము నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఈరోజు చాలామంది గృహాల్లో వాక్యాన్ని చదవటం లేదు. చాలామంది వాక్యాన్ని చదవటము మానేశారు. చాలామంది లోకంలో ఉన్నటువంటి కార్యాలను చూస్తూ ఉంటారు. చాలామంది టీవీలు చూస్తూ ఉంటారు, సీరియల్స్ చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆటల్లో మునిగిపోతూ ఉంటారు. ఇది మన జీవితాలకు శ్రేయస్కరం కాదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడకపోతే మన జీవితాలు బాగుపడవు. ఎందుకంటే ఏం చేయాలో మనకు తెలియదు. ఈ జీవితంలో మనం ఎలా ముందుకు సాగాలో మనకు తెలియదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకు తెలియదు, ఎలా బ్రతకాలో మనకు తెలియదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలి. మరి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనతో మాట్లాడడానికి. అయితే నీవు వినడానికి, ఆయన మాటలు వినడానికి నీవు సిద్ధంగా ఉన్నావా?
కాబట్టి ఈ రోజు నుంచి మనందరం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. అంటే ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే దేవుడు ఏం మాట్లాడతాడు? దేవుడు మనతో ఏం మాట్లాడతాడు? నోవహు గారితో ఏం మాట్లాడాడు? అది మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది. ఏమంటున్నాడు? దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు. ఈ భూమి ఎలా ఉందో చెప్పాడు. భూమి అంటే మట్టి కాదు. మన పెద్దలు ఏమన్నారు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు. అంటే ఇక్కడ భూమి బలాత్కారముతో నిండి ఉన్నది అంటే మనుషుల జీవితాలు చెడిపోయాయి అని చెప్తున్నాడు. మనుషులు చెడిపోయారు. ఈ ప్రపంచం చెడిపోయింది. ఈ లోకం చెడిపోయింది. మనుషులు వాళ్ళకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. మనుషులు నా మార్గములో లేరు. మనుషులు నా కట్టడలలో లేరు. మనుషులు నా నీతి న్యాయాలలో లేరు. దేవుడు మనిషిని ఎలా చేశాడు అంటే తన పోలిక, తన స్వరూపం. మనుషులు ఎవరి పోలిక? మనం ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపం. అంటే దేవుని తత్వంతో మనల్ని చేశాడు. దేవుడు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో ఆ స్వభావాన్ని మనకిచ్చాడు. దేవుని మంచితనం మనకిచ్చాడు. దేవుని పరిశుద్ధత మనకిచ్చాడు. దేవుని నీతి మనకిచ్చాడు. ఇలా దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపము మనకిచ్చాడు. అయితే నోవహు గారితో మాట్లాడుతూ ఇవి ఏవి ఈరోజు భూమి మీద మనుషులలో కనబడటం లేదు. పూర్తిగా మనుషులు చెడిపోయారు. పూర్తిగా నా మార్గానికి వ్యతిరేక దిశలో వాళ్ళు వెళుతున్నారు. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడు? ఈ లోకము చెడిపోయింది. ఆదికాండం 6వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూస్తే వారికి నచ్చినటువంటి స్త్రీలను వాళ్ళు చూసి వివాహం చేసుకుంటున్నారట. మనుషులు ఏం చేస్తున్నారు? వారికి కంటికి నచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు. అంటే మ్యారేజ్ అనేది ఇక్కడ ఎలా మారిపోయిందంటే అది ఒక తాత్కాలికమైనదిగా మారిపోయింది. ఒక విలువ లేనిదిగా మారిపోయింది ఆ కాలంలో. చూడండి, అంటే ఎవరైనా ఒక స్త్రీ నచ్చింది, వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి మరొక స్త్రీ నచ్చుతుంది, మరొక వివాహం చేసుకుంటాడు. ఇలా కొంతకాలం అయిన తర్వాత మరొక స్త్రీ నచ్చుతుంది, మరొక వివాహం చేసుకుంటాడు. చూడండి, అంటే వివాహ వ్యవస్థ చెడిపోయింది. ఈరోజు కూడా ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? ఈరోజు కూడా చాలామంది ఉన్నారు. వివాహాలకు ఈరోజు వాల్యూ లేదు, విలువ లేదు. చూడండి, మనం ఒంటి మీద వేసుకునే వస్త్రాలు మార్చినట్లుగా భార్యల్ని మార్చే వాళ్ళు ఈరోజు చాలామంది సమాజంలో ఉన్నారు. అంటే ఈ వివాహ వ్యవస్థని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? అది ఎంత విలువైనది? ఒకరికి ఒకరు ఎలా ఉండాలి? ఒకరికి ఒకరు ఎలా బాధ్యత కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి? వారి మధ్య ఉన్నటువంటి ఎలాంటి రూల్స్ పెట్టాడు దేవుడు? వీటన్నింటిని కూడా విస్మరించి వారికి నచ్చినటువంటి స్త్రీలను వివాహము చేసుకుంటున్నారు. చూడండి, ఇది చూసిన తర్వాత దేవుడు ఎంతో బాధపడ్డాడు. 6వ అధ్యాయములో మన పిల్లలు అలా ఉంటే మనం ఎంత బాధపడతాం ఆలోచన చేయండి. మన పిల్లలు తిరుగుబోతులుగా ఉంటే మనం ఎంత హృదయంలో నొచ్చుకుంటాం. మన పిల్లలు చెడ్డవాళ్ళుగా, హంతకులుగా, దొంగలుగా తయారైతే మనం ఎంత బాధపడతాం మన కుటుంబంలో తల్లిదండ్రులుగా. మరి అందరినీ కలుగు చేసినటువంటి దేవుడు కూడా ప్రారంభంలో బాధపడ్డాడు. దేవుడు ప్రారంభంలో సంతోషపడలేదు. ఆదాము అవ్వల జీవితాల్లో కూడా అదే చేశారు. వాళ్ళు దేన్ని ఎంపిక చేసుకున్నారంటే దేవుడు జీవవృక్షాన్ని వేశాడు ఏదెను వనంలో. ఇంకా
తినగలిగినవి అద్భుతమైనవి ఎన్నో ఫలవృక్షాలు వేశాడు. ఆ తోట మధ్యలో ఒకటేశాడు, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని వేశాడు. అది మాత్రం, ఆ వృక్ష ఫలాలు మాత్రం మీరు తినొద్దు అన్నాడు. మిగతాయన్ని తినండి అని చెప్పాడు. వీళ్ళు దేన్ని ఎంపిక చేసుకున్నారు? దేవుడు వద్దన్న దాన్ని ఎంపిక చేసుకున్నారు. చూడండి, దేవుని మాటను ఎంపిక చేసుకోలేదు, దేవుడు వద్దన్న దాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ 6వ అధ్యాయంలో కూడా మనుషులు దేవుని మార్గంలో నుంచి తొలగిపోయారు, దేవుడు వద్దన్న దాన్ని ఎంపిక చేసుకున్నారు. చూడండి, ఆదాముకి దేవుడిచ్చింది ఒకే భార్య, ఒక్కరినే భార్యగా ఇచ్చాడు. కానీ మనుషులు ఎంతమందిని చేసుకుంటున్నారు? నచ్చిన వాళ్ళని చేసుకుంటున్నారు. చూడండి ఎంత దారుణంగా మనుషులు మారిపోయారో చూడండి. ఆదాము గారు మరొకరిని వివాహం చేసుకోలేదు, ఆయన జీవితాంతం హవ్వమ్మతోనే బ్రతికాడు. అయితే ఇక్కడ మనం వివాహ వ్యవస్థను చూస్తున్నప్పుడు వాళ్లకు నచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు, పూర్తిగా చెడిపోయారు. చూడండి, ఆ తర్వాత ఇంకా మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసు? 5వ వచనంలో చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అన్నాడు. కేవలము చెడ్డది. తర్వాత మనం చూస్తే 11వ వచనంలో, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చూడండి, దేవుడు పెట్టినటువంటి నైతిక విలువలన్నింటినీ కూడా మరిచిపోయారు మనుషులు, మరిచిపోయారు. ఆయన ఇచ్చినటువంటి మనస్సాక్షిని పూర్తిగా చంపేసి ఇక్కడ సాతానుకి బానిసలుగా మారిపోయారు, అపవాదికి బానిసలుగా మారిపోయారు, పాపానికి బానిసలుగా మారిపోయారు. భూలోకమంతా అక్రమముతో నిండిపోయిందని చెప్తున్నాడు దేవుడు. బలాత్కారం, అక్రమం, ఎక్కడ చూసినా బలాత్కారము, అక్రమము. ఆలోచన చేయండి ఒకసారి, ఎంత దారుణంగా లోకం మారిపోయింది. దేవుడు మాట్లాడుతున్నాడు, లోకం ఎంతగా చెడిపోయిందో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక మాట రాయబడింది, వారి హృదయములోని తలంపులలోని ఊహ అంత చెడ్డది అన్నాడు. ఎల్లప్పుడూ చెడ్డది అంటే దేవుడు మనుషుల హృదయాలను పరిశీలన చేశాడు. కేవలం వాళ్ళు చేస్తున్న క్రియలనే కాదు, బాహ్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులనే కాదు, వాళ్ళ హృదయాలను కూడా చూసినప్పుడు హృదయాల్లో ఎక్కడ కూడా దేవునికి చోటు లేదు, ఎల్లప్పుడూ చెడ్డదట. వాళ్ళ ఊహ కూడా చూడండి, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఊహల్లో కూడా దేవుడు లేడు. అంటే దేవుడు ఎంతగా మనిషి యొక్క హృదయాన్ని స్కానింగ్ చేసి చెప్తున్నాడో చూడండి. మనం అంటాం, మనం నీతిమంతులం అంటాం, మనం భక్తులమి అంటాం, అవునా కదా? మనుషులు చూడ్డానికి మనం నీతిమంతులుగా వ్యవహరిస్తాం, యథార్థవంతులుగా వ్యవహరిస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసు? ఇక్కడ వాళ్ళ హృదయాన్ని స్కానింగ్ చేసి చెప్తున్నాడు. వాళ్ళ హృదయాలను శోధించి పరిశోధించి దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ హృదయములో ఊహ కూడా దేవుని గురించి లేదు, ఎల్లప్పుడూ చెడ్డది, ఎల్లప్పుడూ చెడ్డది. అంటే లోకము ఎంతగా సాతానుకి బానిసైపోయిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు క్రైస్తవులుగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు చూసేది పై రూపాన్ని కాదు, దేవుడు చూసేది మన హృదయాన్ని. మన హృదయం ఎలా ఉంది, మన హృదయంలోని తలంపులు ఎలా ఉన్నాయి. దేవుడు మనం పాడే పాటలను కాదు చూసేది, మనం చేసే ఆరాధన కాదు చూసేది. చేతులెత్తి ఆరాధిస్తున్నారా, లేకపోతే చప్పట్లు కొట్టి ఆరాధిస్తున్నారా, మంచి స్వరముతో పాడుతున్నారా, ఇవి కాదు దేవుడు చూసేది. ఇవి దేవుడికి అవసరం లేదు, ఇవన్నీ మనకు కావాలి. మనుషులు చూడడానికి ఈరోజు బ్రదర్ మంచి ఆరాధన చేశాడు అంటాడు పాస్టర్ గారు, చేతులెత్తి ఆరాధించాడు, గొప్పగా ఆరాధన చేశాడు అంటాడు. ఇది ఆరాధన కాదు, ఇది మనకు ఆరాధన. ఇది కాదు దేవుడు చూసేది.
ఇక్కడ నేను ఎంత గొప్పగా పాడుతున్నాను, మీరు ఎంత గొప్పగా చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, చప్పట్లు కొట్టి స్తుతిస్తున్నారు. ఇది కాదు దేవుడు చూసేది. దేవుడు చూసేది నీ అంతరంగ స్వభావం, నీ హృదయ అంతరంగం ఎలా ఉంది, బయట నీ జీవితం ఎలా ఉంది. 4 గోడల మధ్య చూసేది, చేసేది నిజమైన భక్తి కానే కాదు. ఈరోజు క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆరాధన పేరిట గొప్పగా దేవుని గురించి కీర్తిస్తున్నారు. ఇదే ఆరాధన అనుకుంటున్నారు, ఇదే దేవుణ్ణి సంతోషపెట్టడం అనుకుంటున్నారు. కాదు కాదు, నీ పాటలు దేవుణ్ణి సంతోషపెట్టలేవు, నీ ఆరాధన దేవుణ్ణి సంతోషపెట్టలేదు. ఆయన చూస్తున్నది నీ హృదయాన్ని. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితాలు కూడా బాగాలేవు. ఈరోజు సంఘాలు కూడా ఎలా మారిపోయాయంటే క్లబ్బుల్లాగా మారిపోయాయి. క్లబ్బుల్లాగా, చర్చిలు ఈరోజు క్లబ్బుల్లాగా మారిపోయాయి. అక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసా? దేవుడి పాటల పేరిట అక్కడ డ్యాన్సులు జరుగుతున్నాయి. డ్యాన్సులు. మీరు ఎప్పుడైనా క్లబ్కి పబ్కి వెళ్తే, మనం వెళ్ళలేదు, ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సినిమాలో గతంలో చూసినట్లుగా మనకి జ్ఞాపకం ఉంటే, ఆ క్లబ్బులు ఎలా ఉంటాయి చెప్పండి, పబ్బులు ఎలా ఉంటాయి? అక్కడ రంగురంగుల లైట్స్ ఉంటాయి, డీజే లైట్స్ మారుతూ ఉంటాయి. మారుతూ ఉన్నప్పుడు సినిమా పాటలకి జనాలందరూ కూడా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అవునా కదా? ఈ వాతావరణము క్లబ్బుల్లో మనం చూస్తాం, పెళ్ళిళ్ళల్లో మనం చూస్తాం. ఇదే సాంప్రదాయము ఈరోజు చర్చిల్లోకి వచ్చేసింది. కొన్ని పెద్ద పెద్ద చర్చిలు మీరు చూడండి, ఇలాంటి వాతావరణమే. అక్కడ ఎగురుతున్నారు, ఇక్కడ ఎగురుతున్నారు. అక్కడ సినిమా పాటలకు ఎగురుతున్నారు, ఇక్కడ దేవుడి పాటలకు ఎగురుతున్నారు. అంతే తేడా. ఎగరటం మారలేదు, పాట మారింది. స్టెప్పులు మారలేదు, పాట మాత్రమే మారింది. అక్కడ లోకము, ఇక్కడ యేసు. అక్కడ లోకము, ఇక్కడ దేవుడు. చూడండి, ఈరోజు పెద్ద పెద్ద చర్చిలుగా పిలువబడుతున్న చోట యవ్వనస్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఎగురుతున్నారు. ఆరాధన పేరిట డ్యాన్సులు వేస్తున్నారు, ఆరాధన పేరిట అల్లరి చేస్తున్నారు. చూడండి, ఇది ఎంత మోసం ఆలోచన చేయండి. యవ్వనస్తులు ఎదుటివాడు నిందించడానికి అవకాశం ఇవ్వకుండా బ్రతకాలని తిమోతిని హెచ్చరించాడు పౌలు గారు. యవ్వనస్తులు పునాదిగా ఉండాలి, ఎంతో బలవంతులుగా ఉండాలి, వాక్యాన్ని నిరంతరము చదివేవారుగా ఉండాలి, దేవుడికి ఉపయోగపడేవారుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని సమాజంలోనికి తీసుకుని వెళ్ళేవారుగా ఉండాలి. ఈరోజు యవ్వనస్తులు ఎలా ఉన్నారు చెప్పండి? డ్యాన్సులు వేసేవాళ్ళుగా ఉన్నారు. చర్చిలకు వచ్చే యవ్వనస్తులు సినిమా పాటలకు డ్యాన్సులు వేసినట్లుగా సినిమా స్టెప్పులు వేసే యవ్వనస్తులు. ఇది దేవుడు సహించేవాడు కాదు, ఇది దేవుడు ఓర్చేవాడు కాదు, వీటిని దేవుడు ఒప్పుకునేవాడు కాదు. ఇలాంటి సాంప్రదాయాన్ని దేవుడు సహించడు. మన హృదయం బాగుంటే మన జీవితాలు కూడా బాగుంటాయి. దేవుడు హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? భూలోకం చెడిపోయింది, మనుషుల జీవితాలు చెడిపోయాయి, మీ జీవితాలు చెడిపోయాయి అని దేవుడు చెప్తున్నాడు. మీరు బైబిల్ చదవండి, లోకం ఎంత దారుణంగా ఉందో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ జీవితం ఎంతగా చెడిపోయిందో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నీ జీవితం ఎలా ఉందో కూడా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే చాలామంది బైబిల్ చదవరు. చదివితే ఏమవుద్ది? దేవుడు నిన్ను పట్టుకుంటాడు, నీ జీవితం ఎలా ఉందో నీకు చూపిస్తాడు. ప్రపంచ పటం పైన ప్రపంచం ఎలా ఉందో మనకు చూపిస్తారు, గ్లోబ్ పైన ఈ ప్రపంచం ఎలా ఉందో మనకు చూపిస్తారు. అలాగే ఈ బైబిల్ విప్పితే మన చరిత్రను దేవుడు ఇక్కడ చూపిస్తాడు. అందుకే చాలామంది బైబిల్ చదవరు. ఆలోచన చేయండి, నీకు శరీరములో అస్వస్థతగా ఉంటే నువ్వు అలాగే దాచుకుంటావా? దాచుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? డాక్టర్కా? నీకా? నీకే. కొంతకాలానికి ఏమవుతుంది? ఆ రోగం నిన్ను నాశనం చేస్తుంది.
అవునా కదా? ఆ రోగము నిన్ను చంపేస్తుంది. అయితే నీవు దాన్ని కప్పుకోకుండా, దాన్ని దాచుకోకుండా, నువ్వు గనక డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ దాన్ని పరిశీలన చేసి ఆ రోగాన్ని నీకు తెలియజేసి కావలసినటువంటి మందులు నీకు ఇస్తాడు, కావలసినటువంటి వైద్యాన్ని నీకు చేస్తాడు. తద్వారా నీవు బ్రతుకుతావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మన జీవితాలు చెడిపోయాయి, మన జీవితాలు పాపములో ఉన్నాయి, మన జీవితాలు నాశనానికి దగ్గరగా ఉన్నాయి, మన జీవితాలు తీర్పుకు దగ్గరగా ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు మనం తెలుసుకోకపోతే తీర్పులో రేపు నిలబడాలి. రేపు తీర్పులో మనం నిలబడాలి ప్రభు వచ్చినప్పుడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, లోకము చెడిపోయింది, మనుషులు చెడిపోయారు. ఇది దేవుడు నోవహుతో మాట్లాడాడు. లోకం ఎలా ఉందో చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. అదే ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనములో 2వ భాగం చూడండి. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది, గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఏమన్నాడు? నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. మనుషులు ఏం చేశారో చెప్పాడు మొదట, ఇప్పుడు తాను ఏం చేయబోతున్నాడో చెప్పాడు రెండవదిగా. ఇది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం దేవుడు విడిచిపెడతాడు అని. నో, తప్పు చేసినటువంటి మనిషిని దేవుడు విడిచిపెట్టే అవకాశమే లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది శాస్త్రవేత్తలు ఈరోజు పరిశోధనలు చేస్తున్నారు. ఏంటంటే, మనిషి ఎలాగైనా సరే ఈ భూమి మీద నిరంతరము జీవించటానికి చెయ్యాలి. ప్రయోగాలు చేస్తున్నారు చాలామంది, మనిషికి మరణము లేకుండా చేయడానికి. ఇది సాధ్యపడుతుందో చెప్పండి? ఇది సాధ్యమేనా? అసలు సాధ్యము కానే కాదు. దేవుడు అవకాశం ఇవ్వలేదు మనిషికి. పాపము చేసిన మనిషికి భూమి మీద సదాకాలము బ్రతికే అవకాశాన్ని తీసేశాడు. ఇది మానవ జాతికి అర్థం కావడం లేదు. నీవు ఎంత జ్ఞానివైనా, నీవు శాస్త్రవేత్తవైనా, చంద్రుడిపైకి రోవర్ని పంపించినా, చంద్రుడి పైన నిరంతరము పరిశోధనలు నువ్వు చేసినా, సూర్యుని మీదకి నువ్వు వెళ్ళినా, నీకు పరిమితి ఉంది. నీకు దేవుడు గీత గీచాడు, ఆ గీత నువ్వు దాటలేవు. ఇది మనిషి గుర్తుపెట్టుకోవాలి. ఆదాముతో దేవుడు ఏమన్నాడు తెలుసా? తప్పు చేసిన తర్వాత నీవు నీ భార్య మాట విని నేను తినవద్దు అన్న పండుని నీవు తిన్నావు గనక నీవు నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అన్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? నీవు మన్నే గనక తిరిగి మన్నై పోతావు. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అన్నాడు. అంటే నీవు మనిషివి కాబట్టి నువ్వు చివరికి మట్టిలో కలిసిపోతావు అని చెప్పాడు. చచ్చిపోతావు అని చెప్పాడు. ఆ పండు తింటే మీరు చచ్చిపోతారు అని చెప్పాడు. వాళ్ళు తిన్నారా లేదా? తిన్నారు. మరణం వచ్చిందా లేదా? వచ్చింది. మనిషిని దేవుడు ఈ భూమి మీద సదాకాలము బ్రతకడానికి చెయ్యలేదు, అవకాశము ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలన్నీ కూడా అవి విఫలమైపోతాయి. 3వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. 3వ అధ్యాయంలో చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఆదాముకు అర్థమైపోయింది, నేను పాపం చేశాను, నేను మోసం చేశాను, పాపంలో పడిపోయాను, కాబట్టి నాకు మరణం వచ్చింది. ఒకని వంటి వాడైపోయాడు. ఆ పాపానికి ఉన్నటువంటి తీవ్రతని భౌతికంగా ఇక్కడ ఆదాము గారు అనుభవిస్తున్నారు. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. జీవవృక్ష ఫలాన్ని వేశాడు కదా ఏదెను వనములో. అది గనక
వాళ్ళు ముందే తినుంటే వాళ్ళు నిరంతరము బ్రతికేవాళ్ళు. కానీ దేవుడు చెప్పినటువంటి ఆ జీవవృక్ష ఫలాన్ని తినకుండా వీళ్ళు తినవద్దు అన్నదాన్ని తిన్నారు, పాపం చేశారు, తద్వారా మరణం వచ్చింది. ఇప్పుడు పాపము చేశారని తెలిసిపోయింది. ఒకవేళ ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలాన్ని తింటే నిరంతరము జీవిస్తాడు మనిషి. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆదాము హవ్వలని ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. పాపము చేసినటువంటి ఆదాము హవ్వలని వెళ్ళగొట్టాడు, ఆ తోటలో నుంచి తరిమేశాడు బయటికి. చూడండి, ఆ తోటలో వాళ్ళు ఉంటే ఆ జీవవృక్ష ఫలాన్ని తిని నిరంతరము జీవిస్తారు. పాపము చేసిన వాడికి నిరంతరము జీవించే అధికారము దేవుడు ఇవ్వలేదు. నువ్వు శాస్త్రవేత్తవైనా సరే, నువ్వు ఎవరివైనా సరే, ఈ భూమి మీద నువ్వు నిరంతరము బ్రతకడానికి దేవుడు అవకాశము ఇవ్వలేదు. వాళ్ళని వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టి అక్కడ ఏం చేశాడు చూడండి, 24వ వచనములో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను. ఆ జీవవృక్ష ఫలము దగ్గరికి, ఆ వృక్షం దగ్గరికి రాకుండా వాళ్ళని వెళ్ళగొట్టేశాడు. అక్కడ కెరూబులను ఉంచాడు. ఆ జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టాడు. అంటే భూమి మీద నిరంతరము బ్రతికే అవకాశాన్ని దేవుడు మనిషికి తీసేశాడు. మరి నీ పరిశోధనలు ఫలిస్తాయా చెప్పండి? నువ్వు ఎంత గొప్ప పరిశోధకుడువైనా శాస్త్రవేత్తవైనా నీ పరిశోధనలు ఎప్పుడు కూడా ఫలించవు, గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ దేవుడు నోవాహుతో ఏమన్నాడు? నా సన్నిధిని వారి అంతం వచ్చింది అన్నాడు. అంటే తాను ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడు? మాట వినని మనుషులకు ఆయన ఏం చేయబోతున్నాడంటే ప్రతీకారము చేయబోతున్నాడు. ఎవరైతే వాళ్ళ జీవితాలను అస్తవ్యస్తం చేసుకున్నారో, పాపానికి బానిసలై బ్రతుకుతున్నారో, అనేకమైనటువంటి చెడు అలవాట్లకు బానిసలై బ్రతుకుతున్నారో, దేవుణ్ణి పట్టించుకోకుండా ఆయన మాటలను పట్టించుకోకుండా వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నటువంటి మనుషులపై దేవుని తీర్పు ఎలా ఉందంటే, ఆయన అన్నాడు, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. అందరినీ నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు. అందరినీ, నోవహు ఆయన కుటుంబాన్ని తప్ప, కొన్ని జంతువులను తప్ప మిగతా మనుషులందరినీ కూడా తీసివేయాలని ఆ రోజు దేవుడు అనుకున్నాడు. అందరికీ శిక్ష విధించాలి, అందరికీ తీర్పు తీర్చాలని దేవుడు ఆ రోజు అనుకున్నాడు. మరి ఈరోజు సమాజం ఎలా ఉంది చెప్పండి? ఈరోజు ఆ రోజు ఉన్న సమాజము, ఈరోజు ఉన్న సమాజము ఒకటేనా అంటే ఒకటే. మనుషులు మారలేదు. ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా, ఎన్నో తరాలు గడిచినా కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రజలనే ఈరోజు కూడా మనం చూస్తున్నాం. మనుషుల జీవితాలు మారలేదు. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను మనుషులందరికీ కూడా తీర్పు తీర్చబోతున్నాను, శిక్ష విధించబోతున్నాను అని చెప్తున్నాడు. అప్పుడు జలప్రలయం గురించి మాట్లాడాడు. మరి ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు దేని గురించి అంటే, మనుషులందరికీ తీర్పు తీర్చే ఒక రోజు ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువు మరలా ఈ లోకానికి వచ్చినప్పుడు. మరలా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులందరికీ కూడా తీర్పు తీర్చాలని ఆయన నియమించాడు. అంటే పాపము చేసిన వారిని దేవుడు విడిచిపెట్టడు, పాపానికి శిక్ష విధిస్తాడు. ఈ భయము ప్రతి మనిషిలో కూడా ఉండాలి. ఈరోజు దేవుని భయము లేక మనుషులు వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నారు, వారికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. కులమని, మతమని మనుషులను హీనంగా చూసేవాళ్ళు, మనుషులను బాధ పెట్టేవారు, మనుషులను చంపేవారు, నరహంతకులు, దొంగలు, దోచుకునేవారు, వ్యభిచారులు, చూడండి, అబద్ధాలు, ఎన్ని కార్యాలు మనుషులు చేస్తున్నారు. వీరందరికీ ఏముంది? ఒకరోజు తీర్పు ఉంది, శిక్ష ఉంది.
దేవుని మాటను మనం నమ్మితే దాని నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత గొప్పవారమైనా సరే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మనం అధికారులమైనా దేవుడు శిక్షిస్తాడు, మనం రాజులమైనా దేవుడు శిక్షిస్తాడు, చక్రవర్తులమైనా సరే దేవుడు శిక్షిస్తాడు. ఈరోజు అధికారం ఉంటే మనుషులు మేము ఏమైనా చేయగలం అనుకుంటారా లేదా? అనుకుంటున్నారు. ప్రజలను నిర్దాక్షిణ్యంగా చంపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని హింసించే వాళ్ళు ఉన్నారు. చూడండి, మొన్నటికి మొన్న మణిపూర్ని ఎంత దారుణంగా చేశారు. మణిపూర్లో ఎంతమంది, ఎన్ని గ్రామాలను నేలమట్టం చేశారు, ఎంతమంది గృహాలను కూల్చారు, ఎంతమందిని చంపేశారు, నిలువ నీడ లేకుండా చేశారు. ఎంతమంది అరణ్యాలకు పారిపోయారు, కొండలకు పారిపోయారు. ఇప్పటికీ మణిపూర్లో చాలామందిని పట్టించుకునే వాళ్ళే లేరు. తిండి లేక, నీళ్లు లేక, వస్త్రాలు లేక అనేక మంది అడవుల్లో బాధపడుతున్నారు. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అవునా కదా? ఆలోచన చేయండి. ఎవరు పట్టించుకోవాలి? దేశ నాయకులు పట్టించుకోవాలి, ఆ రాష్ట్ర నాయకులు పట్టించుకోవాలి, అధికారులు పట్టించుకోవాలి. ఎవరు పట్టించుకోవడం లేదు. చూడండి, మరి ఇలాంటి వారందరికీ దేవుడు ఏం చేస్తాడు? ఒకరోజు తీర్పు తీరుస్తాడు. ఒకరోజు నియమించాడు, నీవు చేసినవన్నీ నీ చేత చెప్పించి నీకు శిక్ష విధిస్తాడు. నీవు చేసినవన్నీ నీకు చూపించి శిక్ష విధిస్తాడు. అంత గొప్పవాడు దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఒకానొక రోజు తిరిగి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు లోకానికి తీర్పు జరుగుతుంది. తీర్పు. చాలామంది ఆయన రాకడని అపహాస్యం చేస్తున్నారు. ఆయన రాకడని అపహాస్యం చేస్తున్నారు. ఆ మాట చూద్దాం, చూడండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. చూడండి, ముందుగానే చెప్పాడు దేవుడు పేతురు గారి ద్వారా. యేసు ప్రభు యొక్క రెండో రాకడని చాలామంది అపహాసకులు నమ్మడం లేదు, ఎగతాళి చేస్తున్నారు. సువార్త ప్రకటిస్తుంటే ఎగతాళి చేస్తున్నారు. చూడండి, ఇక్కడ అదే రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, చెడ్డవారందరికీ తీర్పు తీరుస్తాడు అంటే నవ్వుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అపహాసకులు, ఎగతాళి చేసేవాళ్ళు. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు రాయించాడు. చూడండి ప్రజలు ఎలా ఉంటారు అని. ఇది జరుగుతుందా లేదా? ఈరోజు జరుగుతుందా లేదా? జరుగుతుంది. చాలామంది సువార్తని నమ్మడం లేదు, ప్రభు మాటల్ని నమ్మడం లేదు, అపహాస్యం చేస్తున్నారు, నవ్వుల పాలు చేస్తున్నారు దేవుని యొక్క మాటల్ని. అయితే ఏమంటున్నాడు? వాళ్ళు ఏమంటారంటే, చూడండి, ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయను. మీరు చెప్తున్నారు కదా ప్రభు వస్తాడని. ఎప్పుడు వస్తున్నాడు? ఇంకా రాలేదే. ఆ వాగ్దానం ఏమైంది? మీరు 2000 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు, ఆయన రావడానికి 2000 సంవత్సరాలు కావాలా అని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారా లేదా? దేవుడు ఎందుకు కాలాన్ని పొడిగిస్తున్నాడో వీళ్ళకి అర్థం కావడం లేదు. వీళ్ళ జీవితాలు మార్చుకుంటారని దేవుడు కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. జలప్రలయ కాలంలో వాళ్ళకి ఇచ్చింది 120 ఏండ్లే. 120 ఏండ్లగునని దేవుడు తన హృదయంలో అనుకున్నాడు. 6వ అధ్యాయం మొదట్లో మనం చూస్తే వాళ్ళకి 120 ఇయర్స్ అవకాశం ఇచ్చాడు. నోవాహు గారు సువార్త ప్రకటించారు, వాళ్ళు మారలా, నోవాహు గారిని ఎగతాళి చేశారు. ఈరోజు కూడా 2000 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటించబడుతూనే ఉంది. అయితే ప్రజలు మారుతున్నారా? మారడం లేదు. పట్టించుకుంటున్నారా? పట్టించుకోవడం లేదు. పైగా ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఏమైపోయింది మీ వాగ్దానం? ఇంకా యేసు రాలేదే అని. చూడండి తర్వాత 5వ వచనములో,
ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. అయితే చూడండి 8వ వచనములో మనం చూస్తే 9వ వచనములో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, గాని ఎవడనూ నశింపవలనని ఇచ్ఛయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, దీర్ఘశాంతం చూపుతున్నాడంటే అందరూ మారు మనసు పొందాలని, అందరూ మారాలని. ఇది మనకు అర్థం కాక చాలామంది ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. అయితే దేవుడు ఏమని చెప్పాడు, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అన్నాడు. అన్న తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా, వెంటనే నాశనం చేయలేదు. నోవహు గారికి దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటో తెలుసా, చూడండి తర్వాత ఏం చేయమన్నాడంటే, ఇదిగో 6వ అధ్యాయము 13వ వచనంలో చివరి భాగం, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అన్నాడు. 14వ వచనములో, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము అన్నాడు. నీ కొరకు ఓడను చేసుకో, నేను జలప్రలయాన్ని రప్పించబోతున్నాను. ఆ జలప్రలయములో నీవు కాపాడబడాలంటే నేను చెప్పినట్లుగా నీవు ఓడని సిద్ధం చేసుకో అన్నాడు. చూడండి, మొదట నోవహుతో మాట్లాడినప్పుడు లోకం ఎలా ఉందో చెప్పాడు, చెడిపోయిందని చెప్పాడు. రెండవదిగా తాను ఏం చేయబోతున్నాడో చెప్పాడు. మూడవదిగా నువ్వేం చేయాలో చెప్తున్నాడు. ఆ ప్రళయం నుండి తప్పించుకోవాలంటే నోవహు నువ్వేం చేయాలో నేను చెప్తాను, చెయ్యి అంటున్నాడు. ఇప్పుడు ప్రభు రెండో రాకడ రాబోతుంది, అది చాలా భయంకరంగా ఉండబోతుంది. అందులో నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వేం చేయాలో చెప్తున్నాడు దేవుడు. ఆయన ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పులో నువ్వు నాశనమైపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో చెప్తున్నాడు. జాగ్రత్తగా మనం వినాలి. చూడండి, ఆ మహా జలప్రలయం నుండి నోవహు రక్షింపబడాలంటే, ఆయన కుటుంబం రక్షింపబడాలంటే దేవుడు చెప్తున్నాడు, నీవు నీ కొరకు, నీ కుటుంబం కొరకు చితిసారకపు మ్రానుతో ఓడని చేసుకో. చూడండి, దేవుడు ఎప్పుడైతే ప్రజలందరినీ నాశనం చేయాలని అనుకున్నాడో ఆ తర్వాత వాళ్ళకు 120 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు మారడానికి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు వాళ్ళ జీవితాలను మార్చుకోవడానికి. వెంటనే వాళ్ళని సంహరించలేదు, అవకాశం ఇచ్చాడు. నోవహుతో సువార్తను చెప్పించాడు. నోవహు సువార్తను ప్రకటించాడు. ఎన్నో సంవత్సరాలు ప్రకటించాడు, ఎన్నో సంవత్సరాలు. ఆ ఓడ నిర్మిస్తూ ఉన్నాడు. ఆ ఓడ నిర్మిస్తున్నప్పుడు అనేక మంది అడుగుతున్నారు, ఎందుకు నిర్మిస్తున్నావు ఓడ? దేవుడు జలప్రలయాన్ని రప్పించబోతున్నాడు అంటే వాళ్ళు నమ్మల, ఎగతాళి చేశారు. వర్షమా? మనం ఇప్పటి వరకు వర్షమే చూడలేదు, నీవు జలప్రలయం అంటున్నావు అని నోవహుని ఎగతాళి చేశారు. చూడండి, ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు 120 సంవత్సరాలు వాళ్ళకు అవకాశము ఇచ్చాడు వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి. నోవహుతో చెప్పాడు, నీవు ఓడని సిద్ధపరచుకో. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. మనం ఏం చేయాలి? మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. మన జీవితంలో ఉన్న లోపాలను సరిచేసుకోవాలి. మన జీవితంలో లోపంగా ఉన్న వాటిని మనం సరిదిద్దుకోవాలి. మన జీవితంలో ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్ని మనం పూరించాలి, వాటిని ఫిల్ చేసుకోవాలి. లేకపోతే మనం రక్షింపబడలేం, తీర్పులో శిక్షకు గురవుతాము. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ జలప్రలయములో నువ్వు నశించిపోకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. నేనేం చేయాలి ప్రభువా అంటే, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడ చేసుకో.
నీ కొరకు. ఆయన ఏ చెట్టుతో చేయమంటున్నాడో, ఏ కలపతో చేయమంటున్నాడో ఓడని, ఏ కొలతలతో చేయమంటున్నాడో అవే కొలతలతో చేయాలి. తేడా జరిగిందంటే వాళ్ళ జీవితాలు జలప్రలయంలో కొట్టుకొని పోతాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి. అక్కడ నోవాహు గారు దేవుడు చెప్పిన ఆ చెక్క కాకుండా, ఆ కలప కాకుండా, ఆ కొలతలు కాకుండా వేరే కొలతలతో కానీ వేరే చెక్కతో కానీ చేయడానికి అవకాశం లేదు. దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి. ఆ చెట్టుతోనే చెయ్యాలి, ఆ మ్రానుతోనే చెయ్యాలి, ఆ కొలతలతోనే చెయ్యాలి. తేడా జరిగిందంటే జలప్రలయములో ఓడ పడిపోవచ్చు, ఒరిగిపోవచ్చు, మునిగిపోవచ్చు, ఏమైనా అయిపోవచ్చు. ఎందుకంటే అది 40 రోజుల ప్రచండ వర్షం. ఆకాశపు తూములు విప్పేశాడు దేవుడు. భయంకరమైన వర్షం, పర్వతాలు మునిగిపోయాయి. అరారాతు పర్వతం మునిగిపోయింది. గొప్ప గొప్ప పర్వతాలన్నీ మునిగిపోయాయి. నీళ్లు ప్రవాహంలాగా ఈ భూమిని కప్పేశాయి. మొత్తం మునిగిపోయాయి. పర్వతాలు, కొండలు, శిఖరాలన్నీ కూడా మునిగిపోయాయి. ఒక్క మనిషి కూడా బ్రతికి లేడు, నోవహు తప్ప, ఆయన కుటుంబం తప్ప. ఓడలోనికి వెళ్ళిన వాళ్ళు తప్ప, వెళ్ళిన జంతువులు తప్ప, మనుషులు తప్ప మిగతా వారందరూ కూడా చనిపోయారు. అందరూ చనిపోయారు. ఒకవేళ దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే ఆ జలప్రలయంలో ఓడ ఖచ్చితంగా మునిగిపోయేదే, పడిపోయేదే. అవునా కదా? దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే మన మంచి కోసమే చెప్తున్నాడు. దేవుడు చెప్పినట్లుగా నోవహు గారు చేశారు. 22వ వచనం చూడండి. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. దేవుడు చెప్పిన చెక్కతో, ఆ చెట్టు యొక్క చెక్కతో, ఆ చెట్టుతో, చితిసారకపు మ్రానుతో చేశాడు. దేవుడు చెప్పిన కొలతలతో చేశాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. మనం కూడా రాబోయే భయంకరమైన ప్రళయం నుండి తప్పించబడాలంటే దేవుడు చెప్పినట్లుగా మనము చేయాలి. ఆయన ఆజ్ఞల చొప్పున మనం బ్రతకాలి. ఆయన మనకు ఏవి వద్దన్నాడో అవి చేయకూడదు, ఏవి చేయమన్నాడో అవి చెయ్యాలి. ఈరోజు మరి మన జీవితంలో ఉన్న లోపాలు ఏంటి? అవి మనకే తెలుసు. అవునా కదా? నాకు తెలీదు మీలో ఉన్న లోపాలు, మీకు తెలీదు నాలో ఉన్న లోపాలు. అవి నాకే తెలుసు, నా మనస్సాక్షికే తెలుసు, మీకే తెలుసు, మీ మనస్సాక్షికే తెలుసు. మీలో ఏమున్నాయి? సరి చేసుకోవాల్సిన ఏమున్నాయి? అబద్ధాలు ఉన్నాయా? మోహపు చూపులు ఉన్నాయా? దొంగతనాలు ఉన్నాయా? నరహత్యలు ఉన్నాయా? కోపం ఉందా? ద్వేషం ఉందా? పగతో ఉన్నారా? ఆలోచన చేయండి. వీటన్నిటిని మనం ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ లోపాలు, ఇవన్నీ బలహీనతలు, ఇవన్నీ చెడ్డ గుణాలు, ఇవన్నీ వీటన్నిటిని కూడా తీసేసుకోవాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, ఆత్మఫలాలతో నింపబడాలి. మన హృదయము ఆత్మఫలాలతో నింపబడాలి. మన జీవితంలో అవి కనబడాలి. అప్పుడే మన జీవితము రాబోయే ఉగ్రత నుండి తప్పించబడుతుంది. కాబట్టి దేవుడు నోవహుతో 3 చెప్పాడు. లోకం ఎలా ఉందో చెప్పాడు, తాను ఏం చేయబోతున్నాడో చెప్పాడు. దాని నుండి, ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే నువ్వేం చేయాలో చెప్పాడు. మనతో కూడా దేవుడు ఈ 3 విషయాలు ఈరోజు మాట్లాడాడు. కాబట్టి ప్రభు యొక్క రెండో రాకడని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. రాబోయే జలప్రలయాన్ని తట్టుకొని నిలబడాలంటే దేవుడు చెప్పినట్లుగా ఓడ నిర్మించాలి నోవహు. అలాగే చేశాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఆ మహా జలప్రలయంలో ఓడకి ఎటువంటి ప్రమాదము జరగలేదు. నీళ్ల మీద నడిచిందట. నీళ్ల మీద నడిచింది ఈ యొక్క ఓడ. వాళ్ళని కాపాడింది దేవుడు. ఆ విధంగా వాళ్ళని కాపాడాడు. మనం కూడా రాబోయే ప్రభు యొక్క ఆ తీర్పు దినాన్ని ఎదిరించి, లేకపోతే తట్టుకొని నిలబడాలంటే మన జీవితము సరిగ్గా ఉండాలి. ఏ లోపము లేనిదై ఉండాలి. అప్పుడే ఆ తీర్పు నుండి మనము తప్పించుకుంటాం. కాబట్టి ఆ విధంగా మనం సిద్ధపడాలని కోరుకుంటూ మరి ఈ నా చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి.